అమ్మ చేసిన గురువార ఏకాదశి పూజ ఇది. అమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు నా దగ్గరనే ఇంకా గురువారం ఏకాదశి వచ్చేసరికంటే ఇక్కడే చేసుకుందనమాట. ఇది 11 గురువారాలలో చేస్తారనమాట. దీనికి సంఖ్య అనేది ఉంటుంది. దీనికి సంబంధించింది అయితే అమ్మ అంతా రెడీ పెట్టేసుకుంటుంది. ఒకవైపు గోవడుగులు పద్మాలు, ఇంకొక వైపు అయితే మోహిని దేవతలని వేసుకుంటారనమాట. ఈ విష్ణుమూర్తి లక్ష్మీదేవి అయితే అంటే సాంప్రదాయం ప్రకారం ఎలా ఉందో వ్రతంలో ఆ రకంగానే తను ప్రతిష్ఠించుకుంది అనమాట. ఒక పీట పైన తెల్లని బట్టపరిచి ఇంకా కలశం ఎలా అయితే స్థాపన చేసుకుంటామో అలా స్థాపన చేసుకుందనమాట. ఫస్ట్ ఇంట్లో దేవుళ్ళకైతే పూజ చేసేసుకుంది. ఆ తర్వాతనైతే ఇంకా సంప్రోక్షణ అది ఇది అన్నీ చేసేసుకుందనమాట. ఆ తర్వాత దీపారాధన అండ్ దీపానికి పూజ, కలశ పూజ, వ్రతానికి కావలసిన పూజ ఎలా అయితే షోడశోపచార పూజ ఉంటుందో అలా షోడశోపచార పూజను అయితే మొదలు పెట్టేసింది. ఈ రకంగానైతే గురువార ఏకాదశి వ్రతం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. మీలో ఇంకెవరికన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా ఒకసారి అయితే నాకు కామెంట్ చేయండి. నేనైతే అందులో నేను వివరిస్తానన్నమాట. దీనికి 11 ఫ్రూట్స్ అలా పెడతారు, ఒక రకము ఏదైనా సరే. ఈసారి అయితే అమ్మ గంగనీర పండ్లు సెలెక్ట్ చేసుకుంది. 11 గౌరీదేవికి అండ్ 11 విష్ణుమూర్తికి లేదా కృష్ణుడికి. 11 పోగులతో వత్తులు కూడా అంటే 11 పోగులు అండ్ 11 వత్తులు ఆవు నీతిలో తడిపి ఇంకా అవి ముట్టించాలి. తర్వాత పూజ ఇంకా నవగ్రహాల పూజ, మోహిని దేవతల పూజ, గోవు పద్మాల పూజ అండ్ మనకి ఇప్పుడు వ్రతకథలో చెప్పినట్టు అయితే మనం ప్రతిదీ సేమ్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే వ్రతంలో ఉన్నట్టు చేస్తేనే మనకు ఆ తగిన ఫలితం అనేది వస్తుంది కదా. ఆ రకంగానైతే పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంది అమ్మ. ఇక్కడ 5 రకాల నైవేద్యాలు అయితే ఇస్తుంది. నేను చెప్పినట్టుగా ఇక్కడ 11 ఫ్రూట్స్ అయితే ఇస్తుంది అనమాట గౌరీదేవికి అండ్ విష్ణుమూర్తికి. గురువారాల వ్రతమే కాదు, ఏ వ్రతం చేయాలి అన్న భగవంతుడి ఆశీర్వాదం అయితే ఉండాలని అనుకుంటాను నేనైతే. నిజంగా అమ్మ ఎక్కువగానే పూజలు చేస్తుంది. మీకు ఇంకా కావాలి అని అనుకుంటే మనకు యూట్యూబ్లో కూడా ఉంటుంది, ఆ ప్రకారం కూడా చేసుకోవచ్చు అనమాట. తర్వాత 11 వత్తులతో హారతి ఇచ్చేసిన తర్వాత ప్రదక్షిణ ఇంకా ముగించేసుకొని మా ఇంట్లో ఉన్న చిన్నదానికైతే ఫస్ట్ అయితే కుంకుమ బొట్టు పెట్టేసి దానికి ఫస్ట్ అయితే ఇచ్చేస్తుంది అన్నమాట. ఫస్ట్ ఇలా మా మనుగాడికి అయితే ఫస్ట్ అయితే పసుపు బొట్టు ఇచ్చేసుకుంది మా మమ్మీ. ఇంత క్యూట్ చూస్తుంది.